కెరీర్ గైడెన్స్లో డేటా ఎనలిస్ట్ రోల్ గురించి చెప్పండి అని చెప్పి అడుగుతున్నారు. అలాగే డేటా ఎనలిస్ట్ అనేది ఫ్రెషర్స్కి సూట్ అవుతుందా, కెరీర్లో గ్యాప్ వచ్చిన వాళ్ళకి సూట్ అవుతుందా, అసలు డేటా అనలిస్ట్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది, 100 డేస్లో డేటా అనలిస్ట్ అవ్వాలంటే ఏం చేయాలి. సో కంప్లీట్ డేటా అనలిస్ట్ రోడ్ మ్యాప్ వీడియో ఇది. ఈ వీడియోలో ఓవర్ వ్యూ ఆఫ్ డేటా అనలిస్ట్ రోల్, అసలు డేటా అనలిస్ట్ రోల్ ఎవరికి సూటబుల్ అవుతుంది, డేటా అనలిస్ట్ అవ్వాలంటే కావాల్సిన ఎసెన్షియల్ స్కిల్స్ ఏంటి, ఎలాంటి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉంటే డేటా అనలిస్ట్గా కరెక్ట్గా ఫిట్ అవుతారు, అలాగే ఒక స్టెప్ బై స్టెప్ రోడ్ మ్యాప్, ఒక 100 డేస్లో డేటా అనలిస్ట్ ఎలా అవ్వచ్చు, టూల్స్ అండ్ టెక్నాలజీస్ టు బికమ్ మాస్టర్ ఇన్ డేటా అనలిస్ట్, అసలు ఎలాంటి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ ప్రాక్టికల్ ప్రాజెక్ట్స్ చేస్తే బాగుంటుంది డేటా అనలిస్ట్ అవ్వాలంటే, డేటా అనలిస్ట్కి ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ఎలా ఉండాలి, డేటా అనలిస్ట్కి కెరీర్ పాత్స్ అండ్ గ్రోత్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, సో డేటా అనలిస్ట్ యొక్క ఫ్యూచర్ ట్రెండ్స్ ఏంటి, ఈ 10 పాయింట్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్, అసలు డేటా అనలిస్ట్ రోల్ ఇంపార్టెన్స్ ఏంటి. సో చాలా సింపుల్గా డిస్కస్ చేయాలి అంటే, డేటా అనలిస్ట్ అంటే ఒక కాంప్లెక్స్ డేటా, ఒక ఆర్గనైజేషన్లో చాలా డేటా ఉంటుంది. ఎగ్జాంపుల్గా రిలయన్స్ కంపెనీ తీసుకుందాం మనం. రిలయన్స్ కంపెనీలో సేల్స్ డేటా ఉంటుంది, ట్రాన్సాక్షన్స్ డేటా ఉంటుంది, అలాగే మెటీరియల్ డేటా ఉంటుంది, అలాగే ఇన్వాయిసెస్ ఉంటాయి, ఫైనాన్స్ డేటా, హెచ్ఆర్ డేటా, ఎంప్లాయీ డేటా, కస్టమర్ డేటా. ఇలా ఒక రిలయన్స్ కంపెనీ తీసుకుంటే వాళ్ళ ప్రొడక్ట్స్ డేటా, హ్యూజ్ డేటా సెట్స్ అనేవి రిలయన్స్ కంపెనీలో ప్రతిరోజు జనరేట్ అవుతూ ఉంటాయి. ఈ డేటా అనలిస్ట్ ఏం చేస్తాడంటే, ఈ కాంప్లెక్స్ డేటా సెట్స్ ఏవైతే ఒక కంపెనీకి ఉంటాయో, రిలయన్స్ కానీ, పెప్సీ, ఏ కంపెనీ అని తీసుకోండి మీరు, హీరో కంపెనీ, ప్రతి ఆర్గనైజేషన్లో జనరేట్ అయ్యే ప్రాఫిట్ అండ్ లాస్, అంటే ఇలా రకరకాల డిపార్ట్మెంట్స్ నుంచి ప్రతి బిజినెస్లో, ప్రతి కంపెనీలో డేటా జనరేట్ అవుతుంది. ఈ జనరేట్ అయిన డేటా ఉన్న కాంప్లెక్స్ ఫార్మాట్ నుంచి యాక్షనబుల్ బిజినెస్ ఇన్సైట్స్, అంటే ఆ డేటా నుంచి ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్, అదొక రిపోర్ట్ కావచ్చు. రిపోర్ట్లో ఫర్ ఎగ్జాంపుల్ ప్రాఫిట్ రిపోర్ట్, లాస్ రిపోర్ట్, ఇలా డే వైజ్ రిపోర్ట్, వీక్లీ రిపోర్ట్, మంత్లీ రిపోర్ట్, ఇయర్లీ రిపోర్ట్. ఈ ఒక కాంప్లెక్స్ డేటాని యాక్షనబుల్ బిజినెస్ ఇన్సైట్స్ అంటాం. అంటే ఒక బిజినెస్కి యూజ్ అయ్యే విధంగా, సిఇఓ లెవెల్లో కానీ, మేనేజర్ లెవెల్లో కానీ, ఒక బిజినెస్కి యూజ్ అయ్యే విధంగా ఒక సింప్లిఫైడ్ అండ్ యూజ్ఫుల్ ఫార్మాట్లోకి డేటాని చేంజ్ చేసేవాడు డేటా అనలిస్ట్. ఒక అతను కాదు. సో డేటా అనలిస్ట్ ఎకో సిస్టమే ఉంటుంది కంపెనీలో. బట్ ప్రతి కంపెనీకి కూడా ఇప్పుడు హ్యూజ్ డేటా సెట్స్ ఉంటాయి కాబట్టి వాటిని సింపుల్ డేటాలోకి, సింపుల్, యాక్షనబుల్, యూజ్ఫుల్ బిజినెస్ ఇన్సైట్స్ ఉన్న డేటాకి మార్చటం అనేది డేటా అనలిస్ట్ టీమ్ యొక్క మెయిన్ పర్పస్. ఇంకా ఇందులో చాలా ఉంటుంది. మనం ఈ వీడియోలో సింపుల్ గా అసలు డేటా అనలిస్ట్ ఏం చేస్తాడు అనేది డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఇంతవరకు చూద్దాం. సో ఇప్పుడు మరి డేటా అనలిస్ట్ ఆఫీస్ లో ఏం చేస్తాడు, ఎలాంటి టాస్క్లు పెర్ఫార్మ్ చేస్తాడు కంపెనీలో, ఫస్ట్ అవి అర్థం చేసుకుందాం. ఏం చేస్తాడంటే డేటా కలెక్షన్ అండ్ క్లీనింగ్ అంటాం. అంటే మల్టిపుల్ సోర్సెస్ లోని డేటాని గ్యాదర్ చేసి ఆ డేటా యాక్యురసీ కోసం డేటాని అనాలసిస్ చేస్తాడు. అంటే ఫస్ట్ స్టెప్ డేటా కలెక్షన్ అండ్ డేటా క్లీనింగ్. సెకండ్ స్టెప్ డేటా ఎక్స్ప్లోరేషన్ అండ్ స్టాటిస్టికల్ అనాలిసిస్. అంటే సో కొన్ని స్టాటిస్టికల్ టూల్స్ వాడి, టెక్నిక్స్ వాడి ఆ డేటా ప్యాటర్న్స్ని, ట్రెండ్స్ని, అలాగే కోరిలేషన్, సో డేటా స్టాటిస్టికల్ అనాలిసిస్ అనేది సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్లో డేటా విజువలైజేషన్ అండ్ రిపోర్టింగ్ అంటాం. అంటే సో ఈ డేటాని ఇంటరాక్టివ్ డాష్ బోర్డ్స్ అండ్ విజువలైజేషన్ టూల్స్ ఉంటాయి. సో ఎగ్జాంపుల్ మీకు ట్యాబ్లు, పవర్ బిఐ, క్లిక్ సెన్స్, ఇలా చాలా టూల్స్ ఉంటాయి. ఇప్పుడు మార్కెట్లో ఏఐ టూల్స్ కూడా చాలా వచ్చింది. దీనిలో ఈ డేటా, అంటే ఈ టూల్స్ కి ఏఐ ఫీచర్ యాడ్ అయింది. ఈ డేటా విజువలైజేషన్ టూల్స్ వాడి వాళ్ళ క్లయింట్ కి కానీ, స్టేక్ హోల్డర్స్ కి కానీ కావాల్సిన విధంగా విజువలైజేషన్ ఆఫ్ డేటా ఇన్ టర్మ్స్ ఆఫ్ డాష్ బోర్డ్స్. తర్వాత ఈ డేటా అనలిస్ట్ యొక్క ఇంకొక ఇంపార్టెంట్ పని ఏంటంటే కొలాబరేషన్ అక్రాస్ ద టీమ్స్. ఎందుకంటే డేటా అనలిస్ట్ కి ఒక చోట నుంచి రాదు డేటా. సో ప్రొడక్ట్ మేనేజర్స్ నుంచి వస్తుంది, ఇంజనీర్స్ నుంచి వస్తుంది, మార్కెటింగ్ టీం నుంచి వస్తుంది, ఫైనాన్స్ టీం నుంచి వస్తుంది. సో ఆ కంపెనీలో ఉన్న అన్ని బిజినెస్ యూనిట్స్ నుంచి డేటా వస్తుంది. కాబట్టి డేటా అనలిస్ట్ కు ఉండే ఇంకొక స్కిల్ కొలాబరేషన్ అక్రాస్ ద టీమ్స్. అండ్ నెక్స్ట్ టాస్క్, ఈ డేటా అనలిస్ట్ అంటే డేటా అనలిస్ట్ అనే ప్రాసెస్ లో ఇంకొక ఇంపార్టెంట్ వర్క్ ఏంటంటే బిల్డింగ్ ఆటోమేటెడ్ ప్రాసెస్ అంటాం. అంటే బిల్డింగ్ ఆటోమేటెడ్ ప్రాసెసెస్ అంటే కొన్ని స్క్రిప్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ యూజింగ్ పైథాన్ కానీ, సీక్వెల్ కానీ, క్లౌడ్ టెక్నాలజీస్ కానీ వాడి ఈ డేటా ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్ ని ఆటోమేట్ చేయడం కోసం పైథాన్, సీక్వెల్ అండ్ క్లౌడ్ టెక్నాలజీస్ లో ఉన్న స్క్రిప్ట్స్ వాడటం. సో చాలా మంది ఇక్కడే అనుకుంటారు డేటా
డేటా అనలిస్ట్ అంటే నో కోడింగ్ అని చెప్పి. సో అసలు డేటా అనలిస్ట్ ఖచ్చితంగా కోడింగ్ తెలియాలి, పైథాన్ అండ్ సీక్వెల్ ఉంటే వాళ్ళ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో, వాళ్ళ వర్క్ ఫ్లోస్ ఏవైతే ఉంటుందో వాటిని ఇంకా బెటర్గా ఆటోమేట్ చేసుకోగలుగుతారు. అలాగే డేటా అనలిస్ట్ కావాల్సిన 6th స్కిల్ ఏంటంటే అడ్వాన్స్డ్ అనలిటికల్ టెక్నిక్స్ తెలియాలి. అంటే సో అప్లయింగ్ ప్రెడిక్టివ్ మోడలింగ్ కానీ, ఏబీ టెస్టింగ్ కానీ, మెషిన్ లెర్నింగ్ బేసిక్స్ కానీ, ఎందుకంటే ట్రెండ్స్ని ఫోర్కాస్ట్ చేయడానికి కానీ, ప్రొడక్ట్ పెర్ఫార్మెన్స్ ఇంకా బెటర్ ఫైన్ ట్యూనింగ్ చేయడానికి, ఆప్టిమైజ్ చేయడానికి అడ్వాన్స్డ్ అనలిటికల్ టెక్నిక్స్ విత్ మెషిన్ లెర్నింగ్ తెలియాలి. అలాగే డేటా అనలిస్ట్ చేసి ఇంకొక రెస్పాన్సిబిలిటీ మెయింటైనింగ్ డేటా క్వాలిటీ అండ్ గవర్నెన్స్. డేటా అనలిస్ట్ అనేది ఒకప్పుడు ఏదో డేటాని పవర్ బిఐ టూల్లో పెట్టి, లేకపోతే క్లౌడ్ బిఐ సంబంధించినటువంటి టూల్స్లో పెట్టి రిప్రజెంట్ చేసే స్థాయి నుంచి డేటా అనలిస్ట్ నౌ హీ బికేమ్ ఏ స్ట్రాటజిక్ అడ్వైజర్ టు ద కంపెనీ. ఎందుకంటే డేటా అనాలిసిస్ చేయటం కానీ, డేటా ఇన్సైట్స్ చూడటం కానీ, ఇంకా బెటర్ అనాలిసిస్ రిపోర్ట్స్ చేయటం కానీ, సో డేటా అనలిస్ట్ అనేవాడు ఒక కంపెనీకి స్ట్రాటజిక్ అడ్వైజర్ అని చెప్పొచ్చు. బట్ దురదృష్టవశాత్తు డేటా అనలిస్ట్ రోల్ అంటే చాలా మంది ఏమనుకుంటున్నారంటే, ఓకే నేను పవర్ బిఐ ఒక టూల్ నేర్చుకుంటే, ట్యాబ్లూ నేర్చుకుంటే నేను డేటా అనలిస్ట్, పవర్ బిఐ నేర్చుకుంటే డేటా అనలిస్ట్ కాదు. అది ఒకప్పుడు ఒక 10 years బ్యాక్ వెళ్తే, 10 years బ్యాక్ ఐటీ కంపెనీలో మీకు ఒక టూల్ వస్తే డేటా అనలిస్ట్ అని చెప్పి ఉండేది. కానీ ఇప్పుడున్న ఏఐ వరల్డ్లో, ఇప్పుడున్న మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ వరల్డ్లో, ఇప్పుడున్న ప్రెడిక్టివ్ మోడల్స్లో సో డెఫినెట్గా డేటా ఎనలిస్ట్ రోల్ అనేది ఇంకా చాలా ముందుకెళ్ళిందనే చెప్పాలి. ఇదే రీజన్ చాలా మంది డేటా అనలిస్ట్ రోల్ నేర్చుకుంటున్నారు కానీ జాబ్స్ రావట్లేదు. ఎక్కువ మంది నేర్చుకుని తక్కువ జాబ్స్ వస్తున్న వన్ ఆఫ్ ద రోల్ డేటా అనలిస్ట్. ఎందుకంటే అంటే డేటా అనలిస్ట్ అనేది మనం ఎండ్ టు ఎండ్ స్కిల్స్ తీసుకుంటే అందులో 2-3 నేర్చుకుంటున్నారు. కానీ రియల్గా ఒక మంచి టాప్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో, ఒక మ్యాంగ్ కంపెనీస్లో డేటా అనలిస్ట్ అవ్వడానికి కావాల్సిన స్కిల్స్ని నేర్చుకోవట్లేదు. ఈ టాస్క్లని వాళ్ళకి తెలియాలి. డేటా అనలిస్ట్కి వాల్యూ ఎప్పుడు పెరుగుతుంది అంటే టెక్నికల్ ఎక్స్పర్టైజ్ అండ్ బిజినెస్ నాలెడ్జ్. చూడండి, ఇదే డేటా అనలిస్ట్లో ట్రిక్కీ థింగ్. టెక్నికల్ ఎక్స్పర్టైజ్ విత్ స్ట్రాంగ్ బిజినెస్ నాలెడ్జ్. వీళ్ళు కానీ డేటా అనలిస్ట్ అయితే ఆ డేటా అనలిస్ట్కి మంచి ప్యాకేజ్ ఉంటుంది, ఫ్యూచర్ ఉంటుంది. ఆ డేటా అనలిస్ట్ వల్ల కంపెనీకి కూడా ఉపయోగం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఆయిల్ డొమైన్లో ఎక్స్పీరియన్స్, ఆయిల్ అండ్ రిఫైనరీ డొమైన్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉంది. మీకు టెక్నికల్ డేటా అనలిస్ట్గా డొమైన్, ఆయిల్ రిఫైనరీ డొమైన్ ఎక్స్పీరియన్స్ ఉంది. టెక్నికల్గా మీకు పవర్ బిఐ, సీక్వెల్, క్లౌడ్ ఇవన్నీ నాలెడ్జ్ ఉంది. మీరు ఏమవుతారు ఇప్పుడు సో ఇప్పుడు రిలయన్స్ కంపెనీకి ఇటు పక్కన మీకు డేటా అనలిస్ట్గా టెక్నికల్ ఉంటుంది, బిజినెస్ డొమైన్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. వీళ్ళు డేటా అనలిస్ట్గా బెటర్గా పెర్ఫామ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ చాలామంది ఏంటంటే డేటా అనలిస్ట్ అనగానే ఏవో 2-3 టూల్స్ నేర్చేసుకోవాలి, ఎక్సెల్ నేర్చుకోవాలి, పవర్ బిఐ నేర్చుకోవాలి, ఇట్లా ఒక రూల్ లాగా పెట్టుకుని అవి నేర్చుకుంటున్నారు. డొమైన్ నాలెడ్జ్ ఉండాలి, స్ట్రాంగ్ టెక్నికల్ ఎక్స్పర్టైజ్ ఉండాలి. నేను చెప్తుంది ఏంటంటే ఏదో ఒక కంపెనీలో డేటా అనలిస్ట్ తెచ్చుకోవడానికి ఇంత అవసరం లేదు. కానీ డేటా అనలిస్ట్గా ఒక మంచి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలోకి వెళ్ళగలగాలి అంటే మాత్రం ఈ టాస్క్లన్నీ చేయగలగాలి. సో మనం డేటా అనలిస్ట్ రోల్ యొక్క ఇంపార్టెన్స్, వాళ్ళు చేయాల్సిన టాస్క్లు చూసాం ఇప్పటిదాకా. ఇప్పుడు 100 daysలో ఒక సక్సెస్ఫుల్ డేటా అనలిస్ట్గా మీ కెరీర్ని మీరు మార్చుకోవాలి అంటే ఏం చేయాలి అనేది ఈ 100 days ప్లాన్ మీకు చెప్తాను. ఈ 100 days ప్లాన్లో ఫస్ట్ డే 1 to 20, ఫస్ట్ 20 days డేటా అనలిస్ట్ కావాల్సినటువంటి బేసిక్స్, ఫౌండేషన్ నాలెడ్జ్ని బిల్డ్ చేసుకోవాలి. సో ఇందులో ఏం తెలుసుకోవాలి అంటే డిస్క్రిప్టివ్ స్టాట్స్ కానీ, ప్రాబబిలిటీ, హైపోథెసిస్ టెస్టింగ్, ఎక్సెల్ తెలుసుకోవాలి, పైవట్ టేబుల్స్ ఎలా వాడాలి, ఫార్ములాస్ ఎలా వాడాలి, ఎక్సెల్ చార్ట్స్ ఎలా వాడాలి, డేటా క్లీనింగ్ ఎలా చేయాలి, అసలు డేటా బేసెస్ ఎలా క్వరీస్ రాయాలి, ఎస్పెషల్లీ జాయిన్స్ తెలియాలి, ఫిల్టర్స్ తెలియాలి. అలాగే పికప్ పైథాన్ ఆర్ ఆర్, పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కానీ, ఆర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కానీ. సో దీనిలో ఉన్న బేసిక్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్, డేటా టైప్స్ కానీ, పాండాస్ లాంటి లైబ్రరీస్ గురించి తెలుసుకోవాలి. అంటే ఫస్ట్ 20 daysలో ఫౌండేషన్ ఏమొస్తుంది మనకి? స్టాటిస్టిక్స్, ఎక్సెల్, సీక్వెల్ అండ్ పైథాన్. ఈ 4. పైథాన్కి ఆల్టర్నేటివ్ ఆర్, కొన్ని కంపెనీస్లో ఆర్ వాడతారు, ఆర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇది ఫస్ట్ 20 days చేయాల్సింది. ఏ స్టూడెంట్ అయినా సరే డేటా అనలిస్ట్ అవటం మీ ప్యాషన్ అయితే ఫస్ట్ 20 days ఈ ఫౌండేషన్ మీద ఫోకస్ చేయండి. ఇప్పుడు మనం phase 2 డే 21 నుంచి డే 40 ఇక్కడ కోర్ డేటా స్కిల్స్ని, అంటే కోర్ డేటా స్కిల్స్. సో ఇందులో మెయిన్ మీకున్న సీక్వెల్ నాలెడ్జ్ని అడ్వాన్స్డ్ సీక్వెల్కి వెళ్ళాలి మీరు. అంటే కాంప్లెక్స్ క్వరీస్ రాయగలగటం, డేటా మ్యానిపులేషన్ చేయగలగటం, విండో ఫంక్షన్స్ తెలియటం లాంటివి. తర్వాత డేటా విజువలైజేషన్ టూల్స్ ఇక్కడ స్టార్ట్ చేసుకోవాలి మనం. సో ట్యాబ్లూ కానీ, పవర్ బిఐ కానీ, క్లిక్ సెన్స్ కానీ, క్లిక్ సెన్స్, క్లిక్ వ్యూ, ఈ సెట్, ఇట్లా చాలా టూల్స్ ఉన్నాయి మార్కెట్లో. ట్యాబ్లూ ఆర్ పవర్ బిఐ లాంటి టూల్స్ యూజ్ చేసి ఇంటరాక్టివ్ డాష్ బోర్డ్స్ ఎలా బిల్డ్ చేయాలో తెలుసుకోవాలి. అలాగే డేటా క్లీనింగ్ ఎలా చేయగలగాలి,
అంటే సో హౌ టు హ్యాండిల్ ద మిస్సింగ్ డేటా, డూప్లికేట్స్ ఎలా హ్యాండిల్ చేయాలి, డేటా ట్రాన్స్ఫర్మేషన్ యూజింగ్ పైథాన్ ఎలా చేయాలో తెలియాలి, బేసిక్ మెషిన్ లెర్నింగ్ కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవాలి, ఎస్పెషల్లీ సూపర్వైజ్డ్ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్, రిగ్రెషన్ అల్గారిథమ్స్ తెలియాలి. సో డే 21 నుంచి 40 లోపే ఒక మినీ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేయడం బెటర్ మీరు. సో ఏదో ఒక కొన్ని డేటా సెట్స్ తీసుకుని దాన్ని డేటా క్లీనింగ్ చేయడం, డేటా విజువలైజేషన్ ప్రాసెస్లోకి తీసుకెళ్ళగలగటం బై యూజింగ్ ఎనీ డేటా విజువలైజేషన్ టూల్. ఇది సెకండ్ ఫేజ్. థర్డ్ ఫేజ్ వచ్చేటప్పటికి డే 41 to 60. ఇందులో ప్రాక్టికల్ అప్లికేషన్స్ చేయగలగటం, అలాగే అడ్వాన్స్డ్ టూల్స్ అంటే డే 41 to డే 60 రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయటం, అలాగే అప్లయింగ్ స్టాటిస్టికల్ అనాలిసిస్ చేయగలగటం, అలాగే క్లౌడ్ బేసిక్స్ తెలుసుకోవటం, ఫార్మలైజ్ ఇప్పుడు AWS కానీ గూగుల్ క్లౌడ్ కానీ సో ఎజూర్ కానీ ఈ క్లౌడ్లో డేటా స్టోరేజ్ ఎలా జరుగుతుందో తెలుసుకోవటం, అలాగే ఎక్స్పెరిమెంట్ విత్ ఆటోమేషన్ అంటే పైథాన్ స్క్రిప్ట్స్ రాసి ఈ ఏవైతే డేటా అనాలిసిస్ వర్క్ ఉంటుందో దాన్ని ఆటోమేట్ చేసుకోగలగటం, అలాగే బిల్డింగ్ ద పోర్ట్ఫోలియో. సో నేను ఎప్పుడు చెప్పేటట్లు సో గిట్హబ్లో మీరు డేటా అనలిస్ట్గా ఎలాంటి ప్రాజెక్ట్స్ చేశారు, ఏ డాష్ బోర్డ్స్ క్రియేట్ చేశారు, ఏ డేటా సెట్స్ మీద వర్క్ చేశారు అనేది గిట్హబ్లో మీ పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోవడం. ఇది థర్డ్ ఫేజ్. ఇక ఫోర్త్ ఫేజ్ వచ్చేటప్పటికి ఇది యూ హ్యావ్ టు డీపెన్ యువర్ అనలిటికల్ స్కిల్స్ అండ్ బిజినెస్ స్కిల్స్ అంటే అడ్వాన్స్డ్ విజువలైజేషన్ చేయడం, ఏబీ టెస్టింగ్ చేయగలగటం, డొమైన్ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవటం అంటే మీరు ఏ డొమైన్కి డేటా అనలిస్ట్గా వెళ్ళాలనుకుంటున్నారో డొమైన్ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవటం, అలాగే డేటా గవర్నెన్స్ అండ్ ఎథిక్స్ అర్థం చేసుకోవటం. ఇలాంటివన్నీ మనం డే 61 to డే 80 అంటే డే 61 to డే 80 ఎలా ప్రిపేర్ అవ్వాలో చెప్తాను. సో ఇప్పుడు మీకు డేటా అనలిస్ట్ కాన్సెప్ట్ అర్థమైపోయి ఉంటుంది. మరి ఇప్పుడు ఈ డే 61 to డే 80లో ఏం చేయాలంటే అసలు ఒక లైవ్ ప్రాజెక్ట్, 1-2 లైవ్ ప్రాజెక్ట్స్ తీసుకుని దానిలో మీరు ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు, ఆ ప్రాజెక్ట్లో బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటి, ఆ ప్రాజెక్ట్లో అచీవ్మెంట్స్ ఏంటి, ఆ ప్రాజెక్ట్లో ఎలాంటి టఫ్ సినారియోస్ మీరు ఫేస్ చేశారు, ఆ ప్రాజెక్ట్లో మిస్సింగ్ డేటా ఎలా హ్యాండిల్ చేశారు, ఆ ప్రాజెక్ట్లో క్లయింట్ నుంచి మీకు ప్రాపర్ డేటా సెట్స్ రాకపోతే ఎలా హ్యాండిల్ చేశారు. సో మెయిన్ ఒక లైవ్ ప్రాజెక్ట్ చేయటం అంటే డేటా అనలిస్ట్లో ఛాలెంజెస్ ఏంటి, బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటి, రియల్ సినారియోస్ ఎలాంటి సినారియోస్ ఫేస్ చేశారు మీరు. సో క్లయింట్ అంటే ఎప్పుడు కూడా ఛాలెంజెస్ ఎలా ఉంటాయి అంటే ఒక లైవ్ ప్రాజెక్ట్లో టెక్నాలజీ సైడ్ ఉంటాయి, అలాగే సో పీపుల్ సైడ్ ఛాలెంజెస్ ఉంటాయి, అలాగే మీకు కొన్ని ఛాలెంజెస్ వచ్చేటప్పుడు రిక్వైర్మెంట్స్ నుంచి ఉంటాయి. సో అసలు ప్రాజెక్ట్ యొక్క రియల్ బిహేవియర్ని అర్థం చేసుకోవడం, దీన్నే మనం ఇంటర్న్షిప్ అంటాం. సో ఫేజ్ 4లో మెయిన్ మీరు ఆ డేటా అనలిస్ట్ యొక్క కంప్లీట్ రోల్ మీద ఇంటర్న్షిప్ చేయండి. అలాగే ఇంకా డేటా అనలిస్ట్ నుంచి డేటా అనలిటిక్స్ నుంచి ఇప్పుడు AI అనలిటిక్స్కి వెళ్ళిపోయిందని చెప్పాలి. కాబట్టి ఆ ఫేజ్ 4లో కొన్ని AI టూల్స్ కూడా నేర్చుకుంటే సో ఆ AI టూల్స్ వల్ల ఏమవుతుందంటే మీ పని కొంచెం ఈజీ అవుతుంది. సో డేటా అనలిటిక్స్ అనే పదం బదులు ఇప్పుడు AI డేటా అనలిటిక్స్ ఇది లేదా AI అనలిటిక్స్ అని పిలవచ్చు దీన్ని. సో ఫేజ్ 4లో ఒక లైవ్ ప్రాజెక్ట్, ఒక ఇంటర్న్షిప్, ఆ ప్రాజెక్ట్ యొక్క బిహేవియర్ అర్థం చేసుకోవటం. ప్రాజెక్టు ఫ్యాకల్టీ చెప్పేటప్పుడు నేర్చుకోవడం వేరు, ప్రాజెక్ట్ చేయటం వేరు. చేసిన దానికి మీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఎప్పుడు ఇంటర్వ్యూలో చెప్పాలి. సో మనం లాస్ట్ ఫేజ్కి ఎంటర్ అవుతున్నాం. 100 days ప్లాన్లో లాస్ట్ ఫేజ్కి ఎంటర్ అవుతున్నాం. ఈ ఫేజ్లో డే 81 to డే 100 అంటే ఫిఫ్త్ ఫేజ్ ఇది. ఇక్కడికి వచ్చినప్పటికి ఏంటంటే కంప్లీట్గా ఇంటర్వ్యూ ప్రిపరేషన్. సో ఇంటర్వ్యూ ప్రిపరేషన్ మీరు డేటా అనలిస్ట్లో జాబ్ కొట్టాలనుకున్నప్పుడు కనీసం ఒక 10-15 మాక్ ఇంటర్వ్యూస్ ప్రాక్టీస్ చేయండి. సో ఈ మాక్ ఇంటర్వ్యూస్ కూడా ఎలాంటి క్వశ్చన్స్ ఉండాలంటే రియల్ టైమ్ క్వశ్చన్స్ ఉండాలి, కంప్లీట్ రియల్ టైమ్ క్వశ్చన్స్ ఉండాలి, సీక్వెల్ ఛాలెంజెస్ ఉండాలి, ఒక యూజ్ కేస్ తీసుకుని ఒక ఈ డేటా సెట్స్ మీద ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చు అంటే రియల్ కేస్ స్టడీస్ కానీ రియల్ యూజ్ కేసెస్ కానీ ఉండాలి. అలాగే ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అప్పుడు మీ సాఫ్ట్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ చేసుకోండి. అంటే ఇంటర్వ్యూ అనేది ఒక 30 minutesలో డిసైడ్ అయిపోతుంది. ఆ 30 minutesలో స్టోరీ టెల్లింగ్ ఉండాలి, మీ రెజ్యూమ్ని బెటర్గా ప్రజెంట్ చేయగలగాలి, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, కాన్ఫిడెంట్గా మాట్లాడాలి, మీరు ఎన్ని ప్రాజెక్ట్స్ చేశారో అది చెప్పగలగాలి. అంటే చాలామంది ఈ సాఫ్ట్ స్కిల్స్ని అండర్ ఎస్టిమేట్ చేస్తారు. కాకపోతే ఒక కంపెనీ ఎప్పుడు చూసేది ఏంటంటే ఎంప్లాయీ దగ్గర నుంచి ఎలాంటి అంటే మా క్లయింట్తో వీడు ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడతాడు, మా క్లయింట్కి కావాల్సిన ఛాలెంజింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నప్పుడు వీడు చేయగలుగుతాడా లేదా. సో కాబట్టి మీ కాన్ఫిడెన్స్ అనేది, మీ స్టోరీ ప్రజెంటేషన్ అనేది, మీ రెజ్యూమ్ ప్రజెంటేషన్ అనేది చాలా చాలా డిఫరెన్షియేషన్ చూపిస్తుంది. అలాగే ఈ ఫిఫ్త్ ఫేజ్లో రెజ్యూమ్ నెట్వర్కింగ్ అంటాం. లింక్డ్ఇన్లో కానీ మంచి నెట్వర్కింగ్ మెయింటైన్ చేయగలగటం, సో ఎక్కడెక్కడ జాబ్స్ ఉన్నాయి అనేది మీరు చెక్ చేసుకోవడం రెగ్యులర్గా, ఎస్పెషల్ లింక్డ్ఇన్ సరిపోతుంది. సో లింక్డ్ఇన్లో మీరు కంటిన్యూస్గా ఎక్కడెక్కడ జాబ్స్ డేటా అనలిస్ట్గా పడుతున్నాయి, అయితే గతంలో ఏ కంపెనీస్లో పడినాయి, ఆ కంపెనీలో మళ్ళీ మీరు అంటే కెరీర్స్కి వెళ్ళి అప్లై చేయడం కానీ ఇలాంటివి కూడా చేయొచ్చు. చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు AI వచ్చిన తర్వాత కంటిన్యూస్గా డేటా అనలిస్ట్ రోల్ చేంజ్ అవుతుంది. కాబట్టి
మీరు కంటిన్యూస్ లెర్నింగ్ అంటే మెషిన్ లెర్నింగ్ నేర్చుకోవటం, బిగ్ డేటా టూల్స్ నేర్చుకోవటం, ఏఐ టూల్స్ నేర్చుకోవటం, ఇది ఆపకూడదు. ఇలా కానీ మీరు డేటా అనలిస్ట్ నేర్చుకుంటే ఇది ఒక 100 days రోడ్ మ్యాప్ లాగా నేర్చుకుంటే సో డేటా అనలిస్ట్ గా ఒక మంచి కంపెనీలో మీరు ప్లేస్ అవ్వడం అనేది చాలా ఈజీ. సో డేటా అనలిటిక్స్ ఆర్ ఏఐ అనలిటిక్స్ లో జాబ్ కొట్టడం నిజంగానే ఈజీ. కానీ చాలా మంది అనుకున్నట్లు డేటా అనలిస్ట్ అంటే ఒక టూల్ కాదు. డేటా అనలిస్ట్ అంటే ఏఐ తెలియాలి, డేటా అనలిస్ట్ అంటే పైథాన్ తెలియాలి, డేటా అనలిస్ట్ అంటే డీప్ సీక్వెల్ ఉండాలి, డేటా అనలిస్ట్ అంటే బిజినెస్ నాలెడ్జ్ ఉండాలి. సో డేటా అనలిస్ట్ అంటే కొన్ని రియల్ గా ప్రాజెక్ట్స్ చేసి ఛాలెంజెస్ అర్థం చేసుకోవాలి. ఇవన్నీ వస్తే గానీ డేటా అనలిస్ట్. సో డేటా అనలిస్ట్ అంటే నేను ఈ టూల్ నేర్చుకున్నాను, ఎక్సెల్ నేర్చుకున్నాను, పవర్ బిఐ నేర్చుకున్నారు, అది మాత్రమే కాదు. డేటా అనలిస్ట్ అంటే సో ఆ ఎకో సిస్టమ్ మొత్తం అర్థం చేసుకోగలగాలి. ఇది ఒక 100 days ప్లాన్. ఇప్పుడు డేటా అనలిస్ట్ లో లేటెస్ట్ ట్రెండ్స్ ఏంటి? చాలా మంది ఏం చేస్తారంటే ఓల్డ్ కరికులం ని, ఓల్డ్ సిలబస్ నేర్చేసుకుంటూ ఉంటారు. అలా కాకుండా లేటెస్ట్ టాపిక్స్ ఏంటో కూడా చూద్దాం. డేటా అనలిస్ట్ గురించి 10 హ్యాపనింగ్ టాపిక్స్, అంటే ఇప్పుడు చాలా 25లో ఎస్పెషల్లీ హ్యాపనింగ్ టాపిక్స్ ఏమున్నాయంటే డేటా అనలిస్ట్ రోల్లో ఏజెంటిక్ ఏఐ రెవల్యూషన్ జరుగుతుంది. అంటే ఎటానమస్ ఏఐ ఏజెంట్స్ని బిల్డ్ చేస్తున్నారు. సో ఎటానమస్ ఏఐ ఏజెంట్సే డేటా అనాలిసిస్ వర్క్ ఫ్లోస్ బిల్డ్ చేయడం కానీ, సో ఎటానమస్ ఏఐ ఏజెంట్స్ని బిల్డ్ చేసి సో ఈ డేటా అనాలిసిస్ వర్క్ ఫ్లోని ఆటోమేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇది ఒక కొత్త పాయింట్. ఇది సెకండ్ న్యూ పాయింట్ వచ్చేటప్పటికి ఏఐ పవర్డ్ ప్రెడిక్టివ్ అనలిటిక్స్. అంటే ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్ యూజ్ చేసి ప్రెడిక్టివ్ అనలిటిక్స్ ఇంకా బెటర్గా చేయడానికి వర్క్ జరుగుతున్నాయి. అలాగే అన్స్ట్రక్చర్డ్ డేటా అనాలిసిస్, అంటే సో మనం ఇప్పటి వరకు చూసిన డేటా అనలిస్ట్ రోల్లో మెయిన్లీ ఆర్గనైజ్డ్ అండ్ స్ట్రక్చర్డ్ డేటాతో హ్యాండిల్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు ఫ్యూచర్ ఏముంటుందంటే టెక్స్ట్ నుంచి, ఇమేజెస్ నుంచి, ఆడియో ఫైల్స్ నుంచి, వీడియో ఫైల్స్ నుంచి, వీటి నుంచి కూడా వచ్చిన డేటాని అన్స్ట్రక్చర్డ్ డేటా అనాలిసిస్ యూజింగ్ ఎన్ఎల్పి అండ్ కంప్యూటర్ విజన్, అంటే ఎన్ఎల్పి టెక్నాలజీ, కంప్యూటర్ విజన్ టెక్నాలజీ వాడి అన్స్ట్రక్చర్డ్ డేటాని స్ట్రక్చర్డ్ డేటాకి మార్చుకోగలగటం అనేది ఇప్పుడు అన్స్ట్రక్చర్డ్ డేటా అనాలిసిస్ అనేది ఎక్కువ అది ఎప్పటి నుంచో ఉంది, బట్ ఇప్పుడు ఇంకా పెరుగుతుంది, అది ఆ వర్క్ పెరుగుతుంది. అలాగే డేటా డెమోక్రైజేషన్ అండ్ డేటా మెష్ అంటున్నారు. సో ఈ డేటా డెమోక్రైజేషన్ అంటే క్రాస్ ఫంక్షనల్ టీమ్స్గా వర్క్ చేయగలగటం. అలాగే ఎడ్జ్ కంప్యూటింగ్. సో ఇప్పుడు మనకు రియల్ టైమ్ డేటా అనలిటిక్స్ పెరుగుతుంది. ఏఐ వచ్చిన తర్వాత చేంజ్ వచ్చేది ఏంటంటే రియల్ టైమ్ డేటా అనలిటిక్స్. అంటే ఐఓటీ డివైజెస్, సెన్సార్స్ కనెక్ట్ అయిపోయి ఉంటాయి అన్ని చోట్ల. సో ఐఓటీ డివైజెస్ అండ్ సెన్సార్స్ నుంచి ఆ ప్రొడక్ట్ డేటాని రియల్ టైమ్ లో మానిటర్ చేసి సో ఎడ్జ్ అనలిటిక్స్ అంటారు. అలాగే క్లౌడ్ నేటివ్ అనలిటిక్స్ ప్లాట్ఫామ్. ఇప్పుడు చూస్తే మొత్తం మనకి క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా హెవీ అయిపోయింది. సో క్లౌడ్ నేటివ్ అనలిటిక్స్ ప్లాట్ఫామ్లోకి వచ్చేటప్పటికి ఏడబ్ల్యూఎస్ కానీ, గూగుల్ క్లౌడ్ కానీ, అజూర్ కానీ, సో ఈ ఎస్పెషల్లీ డేటా బ్రిక్స్ లాంటి ప్లాట్ఫామ్స్ వచ్చినాయి కాబట్టి సో డేటా అనలిటిక్స్లో ఒక కొత్త ట్రెండ్ కింద చెప్పుకోవచ్చు మనం క్లౌడ్ నేటివ్ అనలిటిక్స్ ప్లాట్ఫామ్. అలాగే అడ్వాన్స్డ్ విజువలైజేషన్ స్టోరీ టెలింగ్ టూల్స్ వచ్చిన మార్కెట్లో ఇప్పుడు ఆ టూల్స్ మీద కూడా మనకు కొంత నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఏఐ ఇన్ ఆటోమేషన్. సో ఇంతకుముందు చెప్పినట్లుగా సో ఈ డేటా పైప్ లైన్ ఆటోమేట్ చేయడంలో సో ఏఐని హెవీగా వాడుతున్నారు. అలాగే బిగ్ డేటా అండ్ మెషిన్ లెర్నింగ్ అనేది డేటా అనలిస్ట్ రోల్తో ఇంటిగ్రేట్ అయిపోయింది. సో ఇవన్నీ అనేవి ఇప్పుడు నేను చెప్పిన ఈ 10 టాపిక్స్ అనేవి లేటెస్ట్ ట్రెండ్స్ కింద చెప్పుకోవచ్చు. డేటా అనలిస్ట్ రోల్లో ఆల్రెడీ కొన్ని కంపెనీస్లో వాడుతున్నారు, బట్ ఇప్పుడు 25లో వీటి యూసేజ్ పెరిగింది. డేటా అనలిస్ట్ రోల్కి ఇంకా కొంతమందికి ఉండే డౌట్స్ ఏంటంటే డేటా అనలిస్ట్ కోడింగ్ అవసరమా? కోడింగ్ అవసరం, పైథాన్ అవసరం, స్క్రిప్టింగ్ అవసరం, సీక్వెల్, ఇన్డెప్త్ సీక్వెల్ అవసరం, మెషిన్ లెర్నింగ్ అవసరం, ఏఐ టూల్స్ నేర్చుకోవడం అవసరం, ఇవన్నీ కావాలి. సో డేటా అనలిస్ట్ రోల్ అంటే నో కోడింగ్, జీరో కోడింగ్ అని అట్రాక్ట్ అవ్వకండి. డేటా అనలిస్ట్ రోల్లో కూడా ఆటోమేషన్ ఉంది. ఆ ఆటోమేషన్కి మీరు పైథాన్ స్క్రిప్ట్స్ కానీ, జెన్ఏఐ స్క్రిప్ట్స్ కానీ బిల్డ్ చేయాల్సి ఉంటుంది. ఇకపోతే ఇండియాలో డేటా అనలిస్ట్ రోల్ యొక్క ఎంట్రీ లెవెల్ అంటే 0 to 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎంట్రీ లెవెల్గా కన్సిడర్ చేస్తే వీళ్ళ శాలరీస్ వచ్చేటప్పటికి 4 to 6.5 lakhs ఉన్నాయి. యావరేజ్ శాలరీ నేను చెప్తుంది, అంటే 25,000 నుంచి 50,000 మధ్యలో ఉన్నాయి వాళ్ళ శాలరీస్. అలాగే అంటే ఆ శాలరీస్ కూడా వాళ్ళ హైక్స్ అనేవి వాళ్ళకున్న స్కిల్స్ ఎస్క్యూఎల్లో కానీ, పైథాన్లో కానీ, ఎక్సెల్లో కానీ, పవర్ బిఐలో కానీ ఇట్లాంటి వాటిలో వాళ్ళకున్న ఇన్డెప్త్ స్కిల్స్ని బట్టి డిపెండ్ అయి ఉన్నాయి. వాళ్ళు ఏ సిటీలో వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరులో ఏంటంటే జనరల్గా డేటా అనలిస్ట్ ప్యాకేజెస్ కొంచెం హయ్యర్ సైడ్ ఉంటాయి. కొంచెం Tier 2 సిటీస్లో డేటా అనలిస్ట్ ప్యాకేజెస్ కొంచెం తక్కువ ఉంటాయి. అలాగే వాళ్ళు ఏ డొమైన్లో వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ-కామర్సా, లేకపోతే ఫైనాన్సా, హెల్త్ కేరా, BFSI. సో కొన్ని డొమైన్స్ ఇప్పుడు BFSI డొమైన్లో డేటా అనలిస్ట్ కొంచెం ప్యాకేజెస్ ఎక్కువ ఉంటాయి. అలాగే మీకు మిడ్ లెవెల్ ఎంప్లాయీస్ వచ్చేటప్పటికి 3 to 5 years ఎక్స్పీరియన్స్
ఉన్న వాళ్ళకి శాలరీ వచ్చేటప్పటికి 8 lakhs నుంచి యావరేజ్ 8 lakhs నుంచి 15 lakhs ఉంది యావరేజ్. అలాగే 5+ years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి వచ్చేటప్పటికి డేటా అనలిస్ట్ గా 15 lakhs per annum నుంచి 20 lakhs per annum ఉంది యావరేజ్ అనేది. సో 20-25 lakhs per annum డిపెండ్స్ అపాన్ వాళ్ళ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కానీ, వాళ్ళ స్కిల్స్ కానీ, వాళ్ళకున్న అడ్వాన్స్డ్ సర్టిఫికేషన్స్ ఇవన్నీ కూడా. అంటే శాలరీ అనేది చాలా పారామీటర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి యావరేజ్ శాలరీస్ అనేవి చెప్పాలని ట్రై చేస్తున్నాను నేను. సో మెయిన్గా శాలరీని ఎఫెక్ట్ చేసే పారామీటర్స్ కూడా ఒకటి, వాళ్ళు ఏ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నారు, వాళ్ళ లొకేషన్ ఏంటి, వాళ్ళ స్కిల్స్ ఏంటి, వాళ్ళు ఏ సర్టిఫికేషన్ చేశారు, అలాంటి పారామీటర్స్ అనేవి వాళ్ళ శాలరీని ఎఫెక్ట్ చేస్తాయి. మీరు ఎవరైనా డేటా అనలిస్ట్ అవ్వాలనుకున్నప్పుడు డేటా అనలిస్ట్లో రియల్ టైం ప్రాజెక్ట్స్ ఉండేలాగా చూసుకోండి. సో డేటా అనలిస్ట్లో అడ్వాన్స్డ్ టాపిక్స్ నేర్చుకునేలాగా చూసుకోండి. డేటా అనలిస్ట్ వాళ్ళకి కూడా ప్రోగ్రామింగ్, బిగ్ డేటా, ఏఐ లాంటి నాలెడ్జ్ని యాడ్ చేయండి. డేటా అనలిస్ట్లో క్లౌడ్ కీ రోల్ ప్లే చేస్తుంది. సో డేటా అనలిస్ట్ అవ్వాలి అనుకున్నప్పుడు ఇంకా ఏమైనా మీకు కెరీర్ గైడెన్స్ లాంటివి ఉంటే, ఏ సర్టిఫికేషన్ చేయాలి, కాలేజ్లో ఉన్నప్పుడు డేటా అనలిస్ట్ ఎలా నేర్చుకోవాలి, లేకపోతే కెరీర్ గ్యాప్తో సఫర్ అవుతున్నప్పుడు డేటా అనలిస్ట్గా ఎలా కన్వర్ట్ అవ్వాలి, ఎలాంటి వాటి మీద మీకు క్వశ్చన్స్ ఉంటే ఈ వీడియోలో వచ్చిన నెంబర్కి కాల్ చేసి నా అపాయింట్మెంట్ తీసుకొని డిస్కస్ చేయొచ్చు. థ్యాంక్ యూ.